వావ్! చిల్లీ పన్నీర్. ఈ స్పైసీ చిల్లీ పన్నీర్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. చిల్లీ పన్నీర్ కి అయితే కావాల్సింది ముందుగా పన్నీర్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ రెసిపీ చేసేయచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, వెల్లుల్లి తరుగు, ఇంతే. సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా పాన్ లో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అవి వేసుకోవాలి. ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఇస్తుంది గార్లిక్. వెల్లుల్లి ముక్కలు కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే పొడవుగా తరుక్కొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు ఎంత స్పైస్ తింటారో అంతవరకు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చిల్లీ పన్నీర్ లో మెయిన్ గా స్పైస్ కోసం పచ్చిమిర్చి అనుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకుని అలా చేసుకోవద్దు. మీడియం గా వేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ ని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. అయితే ఆ మిర్చి వేయడం వలన మనకి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే చిల్లీ పన్నీర్ అన్నమాట. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ అన్నమాట. మనకి ఈజీగా 5 minutes లో అయిపోతుంది. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అన్ని కూడా వరుసగా వేసుకుని వేయించేసుకోవాలి. అన్ని కూడా బాగా ఫ్రై అయిపోనవసరం లేదు. చూసారుగా, ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. అయిన తర్వాత వరుసగా అన్ని కూడా వెజిటేబుల్స్ వేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇంకా ఫ్రాంకీలా చేసుకున్నప్పుడు మధ్యలో కర్రీగా ఈ రెసిపీని పెట్టేసుకోవచ్చు అనమాట. నేనండి చపాతీ రోల్ గా కూడా చేసుకోవచ్చు. చిగా చపాతీ చేసుకుని దాని మీద టమాటో కెచప్ ను పెట్టుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా ఈ కర్రీ కూడా వేసేసుకున్నట్లయితే, ఈ చిల్లీ పన్నీర్ ని కూడా వేసుకున్న రోల్ చేసేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకొక రెసిపీ కూడా అయిపోతుంది. ఇట్లా రెడీ అయిపోయిన చిల్లీ పన్నీర్ లోకి మనం బాయిల్ చేసిన నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసినట్లయితే పన్నీర్ నూడిల్స్ అయిపోతుంది. సో అన్ని రకాల రెసిపీలు అయితే చేసేసుకోవచ్చు ఈ ఒక్క రెసిపీతో కలిపి. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అయితే వరుసగా వేసేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనం సోయా సాస్ ఇంకా షేజ్వాన్ చట్నీ అది కూడా వేసుకోవాలి. షేజ్వాన్ చట్నీ కొంచెం స్పైస్ ఉంటుందన్నమాట. అది కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ షేజ్వాన్ చట్నీ కూడా కొంచెం వేసేసుకున్నాను. సోయా సాస్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా టమాటో సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం టమాటో సాస్ ఎక్కువ వేసుకోవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటో పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే సరిపోతుంది. టమాటో పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి. టమాటో తొందరగానే మగ్గిపోతుంది. ఈ రెసిపీ మనకి వెట్టిగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అదే డ్రైగానే కావాలనుకుంటే అలాగే ఉంచేసి అందులోనే పన్నీర్ పీసెస్ వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టెక్స్చర్ అయితే ఇలా రావాలన్నమాట. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో మనం పన్నీర్ పీసెస్ వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ముందుగా అయితే కొంచెం బటర్లో ఫ్రై చేసుకుని వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలా ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా ఇలా వేసేసుకోవచ్చు. పన్నీర్ అంతా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మసాలా అంతా కూడా బాగా పట్టాలి. ఒక 5 minutes పాటు అలా ఉడకనిచ్చినట్లయితే స్పైసీ యమ్మీ యమ్మీ చిల్లీ పన్నీర్ రెడీ. ఇంకా వెట్టిగా కావాలి లేదా గ్రేవీ కావాలి చపాతీలోకి అని అనుకున్నామంటే దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీగా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే వాటర్ వేసేసుకొని కొంచెం గ్రేవీ వచ్చేలాగానే చేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఉడకనిచ్చుకొని మనకి ఎంత క్వాంటిటీలో ఉంచుకోవాలో గ్రేవీ అలా అంతవరకు ఉంచుకొని కొత్తిమీర, పుదీనా వేసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా అయిపోయింది కదా. లుక్ అయితే ఎంతో బాగుంది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. క్విక్ గా, ఈజీగా, టేస్టీగా చిల్లీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. మరి మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం, మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.